friends, Jai Shri Ram, Jai Shri Ganesha. Welcome to another episode of Mass Traveler Said. So, మనమైతే ఈరోజు జల్పల్లిలో ఉన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఉప్పర్పల్లి వేణుగోపాల్ ఆర్ట్ షెడ్కి అయితే వచ్చినాం అనమాట. మీరు ఆల్రెడీ నా ఫస్ట్ బ్లాగ్ చూసి ఉంటారు, మా గణేష్ బుక్ చేసింది ఇక్కడే. సో అక్కడ మీకు కొంచెమే చూపించిన, బట్ ఈరోజు ఒక డీటెయిల్డ్ బ్లాగ్ తీసుకుందాం అనేది ఇక్కడికి వచ్చినా నేను. సో ఇక్కడ ఎంత వర్క్ అయింది అండ్ వేణుబాయ్తో కూడా మాట్లాడదాం ఒకసారి. ఈసారి ఏం ప్లాన్ చేసినారు, ఎందుకంటే ఈసారి కొంచెం యూనిక్నెస్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. సో నేను అది చూసిన అండ్ అన్ననే అడిగి తెలుసుకుందాం, మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకంటే బెటర్ వాళ్ళే చెప్తారు. సో అన్నతో మాట్లాడదాం, అట్లే మీకు కొంచెం ఏదైతే వర్క్ ప్రోగ్రెస్ అయిందో అది కూడా చూపిస్తాయి ఇక్కడ. సో ఇవి చూసి మనం ఒకసారి కొంచెం వర్క్ చూద్దాం ఎంత వర్క్ అయింది అనేది. దాని తర్వాత మనం వేణుబాయ్తో అయితే మాట్లాడదాము. సో ఇదైతే ఒకటి మనకి చిన్న సైజ్ మోడల్ అనమాట, 8 ఫీట్లా. అండ్ ఇది వచ్చేసి మనకి లాల్బాగ్ స్టైల్. సో చూడొచ్చు ఫేస్ అయితే లాల్బాగ్ స్టైల్లో ఫేస్ అయితే ఉంది అండ్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. సో అది ఇంకా ఫిక్స్ అవ్వలేదు, బట్ ఇప్పుడు మనం ఇనిషియల్గా స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే దగ్గరకు వస్తుంది. అండ్ వితిన్ 10 days మనకి పెయింటింగ్ వర్క్ కూడా స్టార్ట్ అవుతుందంట. సో ఇవి వచ్చేసి పెద్ద సైజ్ అనమాట. సో ఈసారి ఫేస్ అయితే పెద్ద మోడల్స్కి అన్నిటికీ కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి డిఫరెంట్ కూడా కొత్తది. అండ్ ఈ లైన్లో వచ్చేసి మనకు 13 to 14 feet హైట్ ఇవన్నీ. అండ్ అట్లే ఇవి కూడా ఆల్మోస్ట్ చిన్న సైజ్వి ఫినిషింగ్ అయిపోయి ఉన్నాయి. సో ఇవి దీంట్లో కొన్ని బుకింగ్ కూడా అయినాయంట. సో ఒకసారి అన్ననే అడుగుదాం ఎన్ని బుకింగ్ అయినాయి ఏంటిది అనేది. సో దీనికి చూస్తే తొండం చూడొచ్చు మనము, ఈ గణేశుడు ఫేస్ ఫినిషింగ్ అండ్ ఆల్ తొండం కూడా డిఫరెంట్గా ఇచ్చింది మనకి. సో ఇవి అన్ని చిన్న మోడల్స్కి అన్నిటికీ కూడా మనకు కొంచెం డిఫరెన్స్, ఒక యూనిక్నెస్ అయితే పెట్టిరు ఈసారి. సో ఎవ్రీ ఇయర్ లాగా కాకుండా కొంచెం చేంజ్ అయితే ఉంది డెఫినెట్గా, అదైతే కనిపిస్తుంది వర్క్లో మనకి. సో ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇవన్నీ మీకు అదే చెప్పినా కదా ఇందాక, ఇవన్నీ వచ్చేసి మనకి ఒక 10 feet హైట్, బట్ దీని బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంకా యాడ్ చేస్తారు దీనికి బ్యాక్గ్రౌండ్ అవి కూడా. సో ఇప్పటికైతే జస్ట్ ఒక డీటెయిల్ బ్లాగ్ అయితే మీకు నార్మల్గా చూపిస్తున్నా. అండ్ ఇక్కడ దీని సైడ్లో ఆపోజిట్లో మనకు మొత్తము స్టాండింగ్లో అనమాట ఈ గణేష్లన్నీ. సో ఇవి వచ్చేసి మనకు ఒక 13, 14, 15 దగ్గర 15 feet దగ్గరలో ఉన్నాయి ఇవన్నీ హైట్. సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి మనకి ఏవైతే లాస్ట్ ఇయర్ ఫేమస్ పండాల్స్ ముంబైలో ఏవైతే పెట్టిరో అవే మోడల్స్ అనమాట, కొంచెం కస్టమైజేషన్తో పాటు. సో చూడొచ్చు అన్నీ కూడా మనకు బ్యాలెన్సింగ్ విగ్రహాలు. ఈ కింద చూసుకుంటే అన్ని స్టాండ్ సింగిల్ రాడ్ మీదనే ఉన్నాయి మనకి. సో అవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. సో అందుకే ఈ విగ్రహాలు అయితే చూపిస్తున్నాను నేను బేసిక్గా మీకు. సో ఇక్కడ వచ్చేసి ఇవి ఆల్మోస్ట్ మనకి 16 feet హైట్ విగ్రహాలు ఇవన్నీ. సో దీంట్లో చూసుకోవచ్చు ట్యాగ్ కూడా వేసిర్రు అన్న. సో బుకింగ్ అయిన విగ్రహాలకైతే ట్యాగ్ వేసేసిర్రు. సో ఈ లైన్లో మొత్తం మనకి అబౌవ్ 16 feet హైట్ అనమాట ఇవన్నీ. సో అట్లే ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ది, మరి ఇక్కడే ఉంది విగ్రహం ఇది. అండ్ ఇది చూడవచ్చు, ఇది ఒకటి త్రిమూర్తి ఫేస్, 3 తలలు ఉన్నాయి. అట్లే ఈ లైన్ మొత్తం కూడా మనకి ఇదొక యునీక్ డిజైన్స్ ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ. మనకు అన్నీ 16 feet ప్లస్ హైట్లో ఉన్నాయి ఇవన్నీ. సో ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ జాయింటింగ్ వర్క్ అండ్ ఈ లెగ్స్ వర్క్ బాడీ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ విగ్రహాలకైతే మనకు వర్క్ ఆల్మోస్ట్ జరుగుతుందన్నమాట. 50% వర్క్ అయిపోయినట్టు ఒక్కసారి జాయింటింగ్ వర్క్ అయిపోతే. దీని తర్వాత మనకి ఫినిషింగ్ వస్తుంది, ఫైనల్ ఫినిషింగ్, దెన్ జ్యువెలరీ వర్క్, దెన్ పెయింటింగ్ వర్క్. సో ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అయితే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇది కూడా చూడవచ్చు, ఒక హ్యూజ్ 6 hands అనమాట ఇది గణపతికి. సో ఈ ఫేజ్ చూడండి ఈసారి మనకి లాస్ట్ ఇయర్ ఏదైతే కృణాల్ పాటిల్ వర్క్షాప్లో అయితే చేసిరో సో అదే ఫేస్ అనమాట ఇది. కంప్లీట్ ఒక బ్రాడ్ తొండం వచ్చి చాలా క్యూట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇది ఫైనల్ అవుట్పుట్లో మనకి. సో ఒక్కసారి వేణుబాయ్తో కూడా మాట్లాడదాము, అన్న ఇక్కడే ఉన్నాడు ఈరోజు. సో అన్నతోనే మాట్లాడి తెలుసుకుందాం నెక్స్ట్ ఏంటి ప్లాన్ అనేది, ఎప్పటివరకు కంప్లీట్ అయితే అనేది. చలో. రామ్ రామ్ వేణుబాయ్. నమస్తే. రామ్ రామ్ విశాల్ భాయ్. అన్న వెల్కమ్ టు 2025 గణేష్ చతుర్థి. సో మనకి ఫెస్టివల్కి అయితే టైం ఉంది, మీకైతే ఒక 6 months ముందే స్టార్ట్ అయిపోతుంది ఫెస్టివల్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకొని వర్కర్స్ దగ్గర నుంచి అంతా. సో ఈసారి ఎట్లా నడుస్తుందన్న వర్క్, ఏంటిది ఈసారి స్పెషాలిటీ ఒకసారి మీరు సబ్స్క్రైబర్స్కి చెప్పారంటే దాన్ని బట్టి మీకు నెక్స్ట్ ఆర్డర్స్ అనేటివి కూడా దాని మీదనే ఉంటుంది. సో మీరు లాస్ట్ 2 years ఇప్పుడు ఒక 4 years నుంచి చేస్తున్నారు వర్క్. సో ఇయర్ బై ఇయర్ ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం, ఎందుకంటే నేను పర్సనల్గా వస్తాను కాబట్టి. ఈసారి కొత్తగా ఏం ప్లాన్ చేశారు 2025కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ మీ ఛానల్ కోసం అన్న, మీరు వచ్చిండ్రు మళ్ళీ నా వీడియో ఇస్తున్నారు, దానికోసం థ్యాంక్ యూ. ఈసారి ఫేస్ అయితే కొత్తది తెచ్చినామన్న, మొత్తం ఫేస్ కొత్తది,
వర్కర్ కొత్తారు, మొత్తం మనం సిస్టమే చేంజ్ చేసినాం ఈసారి మనం. ఆరు అన్ని సైజులో కూడా చేంజ్ చేసిన, ఫేసెస్ కానీ బాడీస్ కానీ వర్కర్స్ని కానీ అంతా డిఫరెంట్ ఉందన్న. లాస్ట్ టైం అట్లా ఇట్లా అనేది ఏం లేదు, అంతా చేంజ్ చేసిన ఈసారి అయితే. అయితే ఇప్పుడు ఈ విగ్రహం ఉంది కదన్న, ఆల్మోస్ట్ ఇది ఇది మొత్తం ఫినిషింగ్ అయిపోయినట్టుంది. ఇది అయిపోయిందన్న, ఇది ఆల్రెడీ ఖమ్మంకి ఇచ్చిన. అచ్చా, ఇది ఖమ్మంకి వెళ్తుంది. ఆల్రెడీ ఖమ్మంకి ఇచ్చిన ఇది. సార్ మనకి అవుట్ ఆఫ్ సిటీ ఎన్ని పోతున్నాయి అన్న ఈసారి? అవుట్ ఆఫ్ సిటీ మనకు ఒక 40 ఉంటాయి అన్న. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 50% బుకింగ్లో ఒక 40% అవుట్ ఆఫ్ ఉంది. ఎక్కడెక్కడ పోతున్నా ఇప్పుడు? ఇది ఖమ్మం అన్నారు, అట్లా ఇంకేం పోతున్నాయి మనకి? ఖమ్మం ఉన్నది, కడప ఉన్నది, మళ్ళా సూర్యాపేట, నల్లగొండ, ఈ డిస్ట్రిక్ట్ తెలంగాణ ఏరియా అంతా, తెలంగాణ ఆంధ్ర కూడా, మనకు మన ఆంధ్ర కూడా రెగ్యులర్ టచ్ ఉంటారు వాళ్ళంతా. అయితే అన్న ఈసారి మీరు కొంచెం ఎవ్రీ ఇయర్ కంటే కూడా డిఫరెంట్గా కొన్ని పెద్దవి కూడా ప్లాన్ చేస్తున్నారు. సార్ నా పాత కస్టమర్సే వాళ్ళే షాక్ అవుతున్నారు, అంతే చేంజ్ చేసినామన్నా అని చాలా సంతోషంగా వాళ్ళే మంచి రివ్యూ ఇస్తారు నాకు. అట్లా వాళ్ళే వచ్చిండ్రు, చూసిపోనికి వచ్చేవి కానీ జల్దీ బుక్ చేసుకురు వాళ్ళే. అన్న ఫస్ట్ బుక్ చేసుకుందాం, మళ్ళీ చేంజ్ అయిపోయింది. మీరు ఎట్లా స్కెచ్ చూపించి బుక్ చేస్తున్నారా లేకపోతే డైరెక్ట్ విగ్రహం? మేము స్కెచ్ వర్క్ కూడా ఉంది, కానీ మేము డైరెక్ట్ అయితే మేము అనుకున్న ప్యాటర్న్స్లోనే మాకు ఆల్మోస్ట్ 50% బుకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఎవరైనా స్కెచ్ ఇస్తే చేస్తారా? చేస్తామన్న, కానీ ఇప్పుడైతే టైం లేదన్న. ఎప్పటి వరకు ఇవ్వచ్చు ఒకవేళ మీకు స్కెచ్ చేయాలంటే? ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజు మనకి ఎండ్ ఆఫ్ జూలై, ఇది ఎండ్ ఆఫ్ జూన్, ఇప్పుడు ఇంకొక 1 మంత్ ఉంది. 5 తారీఖు దాకా ఏమైనా ఉంటే తీసుకుంటాను, అంతకు నుంచి అయితే జూలై 5th అంతే అన్న లాస్ట్. ఓకే, సో విన్నారు కదా, జూలై 5th వరకు అయితే మనకి ఇంకొక 1 వీక్, నెక్స్ట్ వీకెండ్ వరకు టైం ఉంది. ఎవరైనా కస్టమైజ్ చేయించుకోవాలనుకున్నా ఏదైనా ఉంటే అన్న దగ్గరికి రండి, కూర్చోండి, మీరు మొత్తం గ్యాంగ్ తోటి వచ్చి మాట్లాడితే మీకు ఎట్లా కస్టమైజ్ కావాలంటే అట్లా వేసిస్తారు. మీకు ఏదైనా సజెషన్స్ కావాలన్నా కూడా అన్న అయితే ఇస్తాడు, రెడీ ఉన్నాడు. సో ఇప్పుడైతే లిమిటెడ్స్ అయిపోయింది, ఎందుకంటే ఆల్మోస్ట్ చాలా విగ్రహాలు అయితే జాయింటింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. సో विशाल भाई, आपको कैसा लग रहा है इस बार यहाँ पे वेणु भाई के साथ रह के? क्या डिफरेंट लेके आ रहे हैं आप यहाँ पे वर्क में? इस बार यूनिक से यूनिक पैटर्न देने का पूरा कोशिश किया गया। यूनिक से यूनिक और बड़े से बड़ा साइज में स्टैंडिंग में भी बहुत सारे बनाए, पहले नहीं थे स्टैंडिंग में। हाँ, पहले इतना नहीं दिख रहे थे। हाँ, स्टैंडिंग में जितना हो सकता है यूनिक, कस्टमर को पसंद आने के लिए जितना हो सकता है अच्छे से अच्छा बनाते रहिए। एक बार अपना वहाँ पे जो बाहर बना रहे आप बड़े से, एक बार उसका भी एक बार दिखाएंगे क्या? जी जी। సో ఇందాకైతే అన్న చెప్పింది కదా ఈసారి కొత్త చేస్తున్నా అని చెప్పేసి. సో కొంచెం స్టాండింగ్లో అయితే ఇవి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి అయితే ఈ వీడియో చూపిస్తున్నా. బట్ ఫినిషింగ్ వర్క్ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇది జాయింటింగ్ వర్క్ అయింది, ఫినిషింగ్ ఇంకా కొంచెం టైం ఉంది. బట్ చూపించద్దు అనుకున్నా, బట్ ఈ హైట్ చూసిన తర్వాత నేనే ఫిక్స్ అయినా పక్కా చూపించాలి ఈసారి, అసలు ఏం కొత్తదనం ఏముంది ఇక్కడ అనేది. సో అన్న ఇది చెప్తారా? చాలా హైట్ ఉన్నాయి, ये बहुत हाइट है भैया ये मूर्ति का, क्या है प्लान? 20 फीट विग्रह है ना, सबसे यूनिक है और इसका फ़ोटो मैं बताऊंगा आपको। तो अभी ये स्केच पे बना रहे आप? हाँ, मतलब ये स्केच डिज़ाइन करे से क्या? डिज़ाइन निकाल के अपन अच्छा, खुद ही डिज़ाइन करके ये वाला ये वाला ये है. ఓకే, సో ఇది మనకైతే కంప్లీట్ విత్ ఫ్రేమ్ అండ్ ఆల్ ఆయుధాలు అన్నీ ఉన్నాయి మనకి చేతిలో. సో ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే వస్తుంది గణపతి. అండ్ హైట్ అయితే ఆల్మోస్ట్ 20 feet ప్లస్సే ఉంది. అన్న 20 అంటుంది కానీ నాకైతే 20 feet పైననే కనిపిస్తుంది ఇది. అండ్ भाई विड्थ में कितना आएगा इसका पूरा? ना विड्थ 12 फीट रहेगा, इसका विड्थ 12 feet तक आएगा. और इसका क्या है ना कॉन्सेप्ट? ना इसका ये रहेगा। సో ఇది వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ పరేల్ స్టైల్ అనమాట, ఆ ఇయర్స్ అండ్ ఆల్, గణేశుడు కింద హార్స్. సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇది. బట్ ఇప్పుడైతే మనకి దీన్ని సో ఎర్లీగా మనం ఏం చెప్పలేము, ఎందుకంటే చాలా వర్క్ అనేది అయితే పెండింగ్ ఉంది ఇలా. సో ఇవి వచ్చేసి చాలా హ్యూజ్ అండ్ హెవీ విగ్రహాలు. అన్న ఇవి ఇంకా అవైలబుల్ ఉన్నాయా, బుకింగ్ మీరు చేస్తున్నారా? లేదన్నా, ఇప్పుడు అయితే ప్రస్తుతం ఈ రెండే ఉన్నాయి, ఆ రెండు అయితే బుకింగ్ అయిపోయినాయి. ఇప్పుడు ఈ రెండు ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ రెండు అయితే అన్న స్కెచ్ కూడా చూపించిండు ఏమొస్తుందని. సో ఈ రెండు అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటేనైతే తొందరగా రావచ్చు, ఎందుకంటే ఇంకా మనకు 60 days ఉంది ఫెస్టివల్కి. ఆల్మోస్ట్ బోనాలు ఉంది, బోనాలు అయిపోయిన తర్వాత మీకు విగ్రహాలు కూడా దొరకవు. సో తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తాడు అన్న. సో వేణుభాయ్, మాకైతే మంచి ఆఫీస్ సెటప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ.
కంపల్సరీ రెస్పెక్ట్ కొంచెం ఇది బాగుంది యాక్చువల్లీ, కంఫర్ట్గా ఉంది నాకు కూడా కూర్చొని ఇంటర్వ్యూ చేయడానికి మీకు. అయితే అన్న ఒక్కటి, నేను సబ్స్క్రైబర్స్ నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టారు, కొంచెం కామెంట్స్ కూడా చూడవచ్చు మీరు. మీ దగ్గర వర్క్ లేట్ అవుతుంది అని ఒక కంప్లైంట్ ఉంది. సో లేట్ అంటే వాళ్ళకి డెలివరీ ఇవ్వలేకపోయారా, అది వాళ్ళ వేరే వేరే రీజన్స్ ఉండొచ్చు, దానికి మీరు ఏం చెప్తాం ఈసారి? లేదన్నా, నేను దానికి అగ్రి అవుతాను 100%. లాస్ట్ ఇయర్ నేనైతే కొన్ని ఒక 15-20 విగ్రహాలు లేటే ఇచ్చిన. అంటే వాళ్ళు అనుకున్న ప్లాన్కు అప్రోచ్ కాలేకపోయినా నేను, ఎందుకంటే నాకు వెదర్కు సాత్ చేయలేదు. లాస్ట్ టైం కొంచెం రెయిన్ వల్ల నాకు వెదర్ సాత్ చేయలేనందుకు నేను కొంచెం లేట్ ఇచ్చిన. దానికైతే నేను అగ్రి. నా సబ్స్క్రైబర్స్ ఎవరికైతే వాళ్ళు మెసేజ్ చేసినారో వాళ్ళు నాకు కూడా మెసేజ్లో మాట్లాడారు, ఫోన్లో కూడా మాట్లాడారు, అన్న ఈసారి కొంచెం తొందర చేయండి, వాళ్ళు కూడా నాకు చెప్పారు. నేను కూడా వాళ్ళకు అదే చెప్పిన. ఆల్మోస్ట్ ఈసారి అయితే అందుకే వర్క్ కూడా ముందే స్టార్ట్ చేసిన. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను అనుకున్న ఫిగర్స్లలో ఆల్మోస్ట్ సగం ఫిగర్స్ బుకింగ్ అయిపోయినాయి, సగం ఫిగర్స్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ఈసారి అయితే ఆ పొరపాటు మళ్ళీసారి చేంజ్ చేయకుండా చూసుకుంటాను, ఎందుకంటే మొత్తం టీంని కూడా చేంజ్ చేసిన, వర్కర్ క్యాపబిలిటీ కూడా పెంచిన, అన్నీ సిస్టమ్ వైజ్గా చేసుకుంటూ వస్తున్నాను. ఈసారి అయితే ఆ ప్రాబ్లం రాకుండా చూసుకుంటా. అన్న ఇంకొకటి, అంటే మీరు చేసిన విగ్రహాలు ఇప్పటివరకు అయితే 90% బాగుంటే ఇంకొక 10% మాకు సాటిస్ఫాక్షన్ లేదు ఫినిషింగ్లా అనే ఒకటి ఉంది. సో దానికి మీరు ఇట్లా ఏం కొత్త ఈసారి, అంటే ఎవ్రీ ఇయర్ సమ్ ఆర్ ద అదర్ చేంజ్ తెస్తారు, సో ఈసారి ఎట్లా ప్లాన్ చేసారు దాన్ని? యాక్చువల్లీ అట్లాంటి ఇష్యూస్ రిపీట్ కాకుండా అదే వెదర్ వల్ల కొంచెం ఆరలేదు, అది వచ్చింది కాబట్టి నేను కొన్ని విగ్రహాలకు కంప్లీట్ ఇవ్వలేకపోయినా, నా కంప్లీట్ అవుట్పుట్ ఇవ్వలేకపోయినా. లేదంటే అన్ని విగ్రహాలు అనేది ఏం లేదు, కొన్ని అదే 90% బాగున్నాయి, ఒక 10% మాత్రం సాటిస్ఫాక్షన్ దగ్గర ఆగిపోయింది. నేను యాక్చువల్లీ నా మిస్టేక్ ఏంటంటే ఆర్డర్స్ అనేది కొంచెం లేట్ టైంలో కూడా తీసుకున్నాం, మనవాళ్ళే కదా అని తీసుకున్నా. ఆర్డర్స్ తీసుకున్న ప్రెషర్లో మనకు వెదర్ సాత్ చేయలేదు, ఈ వర్క్ అనేది కొంచెం డిలే అయింది. దానివల్ల అవుట్పుట్ కూడా కొంచెం చేంజ్ వచ్చింది. మరి అంతేం రాలేదు, కానీ కొంచెం అవుట్పుట్ అయితే మనం ఏదైతే 100% ఇస్తామో దానికి కంపారిజన్ చేసుకుంటే కొంచెం అయితే నార్మల్ డిఫరెన్స్ వచ్చిందన్న, అది అగ్రి. అందుకే దానివల్ల ఇప్పుడు నెక్స్ట్ 2 డేస్లో ఇప్పుడు నాకు కలర్ వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందుకే జల్దీ స్టార్ట్ చేసి అట్లా డిలే అవుతున్నాయనే ఈసారి వర్క్ కూడా కలరింగ్ అయితే ఇంకా మనకు రేపు 60 డేస్ ఉంది. అంటే ఇప్పుడు కలరింగ్ వర్క్ ఆల్మోస్ట్ మనకు ఒక 50 డేస్ ముందు నుంచి అన్న ఏదైతే వర్క్ అవుతుందో, సో లాస్ట్ టైం ఏదైతే నా సబ్స్క్రైబర్స్ నాకు పర్సనల్గా చెప్పినారు కాబట్టి ఈ క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. సో ఈసారి అట్లాంటి ప్రాబ్లం అయితే ఏం లేకుండా అన్న డీల్ చేస్తా అంటున్నాడు, అండ్ అందుకే అర్లీగానే కలరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు, ఫినిషింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. అన్న ఈసారి ప్లాన్ ఏంటిది టోటల్? విశాల్ భాయ్తో ప్లాన్ ఏంటిది ఈసారి? మొత్తం ఎన్ని విగ్రహాలు చేస్తున్నారు? అదే టోటల్ ఎన్ని అనుకున్నారు, ఎన్ని చేస్తున్నారు ఈసారి? 100 విగ్రహాలు మొత్తం 100 పీసెస్లో ఇప్పుడు ఎంత బుకింగ్ అయింది మీ దగ్గర? కరెంట్ 50% బుక్ అయిపోయింది. 50%. ఇంకా మిగతావి రెడీ అవుతున్నాయా? అవి ఇంకా స్టార్ట్ చేస్తున్నారా లేకపోతే బుకింగ్ మీద చేస్తున్నారా? 100 విగ్రహాల్లో 90 విగ్రహాలు రెడీ ఉన్నాయి, ఇంకా లాస్ట్ 10 ఉన్నాయి. అది కస్టమైజ్ కోసం పెట్టినాం. అది ఓకే, ఎవరైనా కస్టమైజ్ చేసి ఆర్డర్ తీసుకోవాలి అనుకుంటే ఆ 10 అయితే పెట్టినారు, ఒక 15-20 వరకు అయితే ఉంది ఆప్షన్. సో ఆ 15-20 విగ్రహాలు ఎవరైనా కస్టమైజేషన్ చేయించుకోవడానికి అన్నట్టు ఒక 80 వరకు అయితే వేసి విండో ఓపెన్ పెట్టి బుకింగ్ కూడా 50 వరకే మనకి కస్టమైజేషన్వి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా రీజన్తో డిలే అయితే 1-2 డేస్ అన్న ట్రై చేస్తాడు, బట్ ఎందుకంటే మళ్ళీ తర్వాత బుకింగ్ హెవీ అయిపోయింది అని చెప్పి డిలే అయ్యి అన్న కూడా బ్లేమ్ తీసుకోవాలని లేదు. అందుకే అన్న అయితే నెక్స్ట్ వీక్ 5th వరకే పెట్టిండు. సో అందరు రండి, తొందరగా వచ్చి చూసుకోండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా ఉంటే కామెంట్స్లో పెట్టండి, నేను డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఇంకొక వ్లాగ్ చేసినప్పుడు అయితే అన్నతో నా క్వశ్చన్ కావాలంటే నేను మీ అందరి తరఫున నేను అడుగుతా. అన్న థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. విశాల్ భాయ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష, జై భారత్.